నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైదరాబాద్ సాగర్ రోడ్లోని టీఎన్ఆర్ సులక్షణ అపార్ట్మెంట్ లో ఘనంగా శ్రీ వేదవ్యాస ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవం. కోనసీమ జిల్లా వెంకటాయపాలెం గ్రామంలో ఘనంగా శ్రీ వాసుదేవ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం. వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్ లో అద్భుతంగా 3 రోజుల అఖండ మౌన ధ్యానం. విశాఖపట్నం గాజువాకలోని శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒకరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం. సూర్యాపేటలోని శివసాయి పిరమిడ్ లో ఘనంగా శివరాత్రి వేడుకలు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం. ఇక వివరాల్లోకి వెళ్తే, శ్రీ వేదవ్యాస ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సాగర్ రోడ్లోని టీఎన్ఆర్ సులక్షణ అపార్ట్మెంట్ లో క్లబ్ హౌస్ నంబర్ 2లో శ్రీ వేదవ్యాస ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పలు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలిచ్చారు. అలాగే ఈ సందర్భంగా నిర్వహించిన భగవద్గీత ప్రవచన కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. అలాగే కార్యక్రమంలో చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంతో అద్భుతంగా ఆహ్లాదకరంగా జరిగింది. ఇందులో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. హృదయ దౌర్బల్యం పిరికితనం అనేవి మనం ఇక్కడ తెచ్చుకోకూడదు అని శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి ఉపదేశించడం జరిగింది. ఈ విధంగా మన నిత్య జీవితంలో మనము ఉపయోగించుకోవాలి. ఓకే, నెక్స్ట్. అశోచానన్వశోచస్త్వం ప్రజ్ఞవాదాం చ భాషసే గతాసూన గతాసూం చ నానుశోచంతి పండితః. తాత్పర్యం, కృష్ణ భగవాన్ అంటున్నాడు, దేనికోసం దుఃఖించకూడదో దానికోసం దుఃఖిస్తూ పైపెచ్చు పెద్ద అరిందలా మాట్లాడతావేమిటి? పండితులైన వాళ్ళెవరు కూడా సజీవుల గురించి కానీ మిగతా జీవుల గురించి కానీ ఎంత మాత్రము దుఃఖించరు సుమా. ఇక్కడ కృష్ణ భగవాన్ అంటున్నాడు, ఓ అర్జున, ఉన్నవాళ్ళు అంటే పండితులైన వాళ్ళు అంటే ఎవరు? ఆత్మజ్ఞాని. ఒక ఆత్మజ్ఞాని చనిపోయిన వారి గురించి కానీ చనిపోయబడే వారి గురించి కానీ, అంటే ఉన్నవారి గురించి కానీ లేని వారి గురించి కానీ ఒక ఆత్మజ్ఞాన పండితుడు దుఃఖించడు సుమా. భారతీయ ఆధ్యాత్మిక వారసత్వానికి మూలం వేదం. ఆ వేదానికి భాష్యం చెప్పి ఎన్నో ఉపనిషత్తులను, ఎన్నో సారస్వతాలను అన్నింటినీ కలుపుకొని బ్రహ్మ విద్య అయినటువంటి సమస్త ఉపనిషత్ సారమైనటువంటి శ్రీకృష్ణార్జున సంవాదమైనటువంటి శ్రీమద్ భగవద్గీత భారతదేశ గౌరవాన్ని ప్రపంచం నలుమూలలా నిలబెట్టింది. ఈ భూమిపైన బైబిల్కి ఎన్ని భాష్యాలు ఉన్నాయో నాకు తెలియదు, కానీ భగవద్గీతకు ఉన్నటువంటి భాష్యాలు, వ్యాఖ్యానాలు, ఉపాఖ్యానాలు, అనువాదాలు మరి వేటికి లేవు. అందులో తెలుగువారి మహాద్భుత గ్రంథం శ్రీమద్ భగవద్గీతకు ఎంతో అద్భుతంగా వ్యాఖ్యానం రాసిన వారు వైశ్యకుల సార్వభౌముడు. మొదటగా మన పిఎస్ఎం ఆది గురువు అయినటువంటి శ్రీ గురు మహారాజు సదానంద యోగి మహారాజుకు ఒకసారి జై కొట్టుకుందాము.
అదేవిధంగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. పూర్వం నుంచి ధ్యానం ఉంది, కానీ ఆశ్రమాలకు ఎక్కువ అడవులకు మాత్రమే పరిమితమై దాగి ఉన్న ఆత్మజ్ఞాన రహస్యాలను బట్టబయలు చేసి మనకు అందించినటువంటి బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి ఒకసారి వేల వేల ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. శ్రీ వేదవ్యాస ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి మీ అందరికీ నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటున్నాను. ఓకే, శ్రీ వేదవ్యాస ఫౌండేషన్ ప్రథమ వార్షికోత్సవము మనం ఈరోజే మనము స్థాపించుకోవడం జరిగింది, రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ రోజు పౌర్ణమి, చాలా మంచి రోజు అని అది అలా సహజంగా జరిగిపోయింది. ఓకే, శ్రీ వేదవ్యాస ఫౌండేషన్ అనేది ఇక్కడ మనకు పేసంలోని యొక్క అంతర్భాగం. ఇది ఎక్కడ కూడా వేరే అనేది ఏమీ లేదు. కోనసీమ జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటాయపాలెం గ్రామంలో పిరమిడ్ మాస్టర్ కొండేపూడి శ్రీనివాసరావు దంపతుల ఆధ్వర్యంలో శ్రీ వాసుదేవ పిరమిడ్ ధ్యాన కేంద్రం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ పెద్దిరెడ్డి రాంబాబు శ్రీ వాసుదేవ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మండపేట సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీతాలక్ష్మి భగవద్గీత జ్ఞానాన్ని బోధించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు బాణం శ్రీను, సత్తిపండు, రామరావు, వెంకట్రావు, కుమారి, నాగేశ్వరరావు, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. స్వజనమును చంపుటకు ఇష్టపడగా నాకు రాజ్యము వలదు, రాజ్య సుఖము వలదని ధనుర్బాణములు విడిచిన అర్జునుడు. మనము కూడా అంతే స్థితిలో ఉన్నామండి. మన దౌర్భాగ్య స్థితి ఎలా ఉందంటే, ఈ సంసారం అంటే భయం వేస్తుంది, పిల్లల్ని ఎలా చక్కబెట్టుకోవాలో భయం వేస్తుంది, మనం ముందుకు మన భవిష్యత్తు ఎలా ఉంటుందని భయం వేస్తుంది. ఇన్ని విషయాలు మన మైండ్లో ఉంటున్నప్పుడు మనం ధర్మం చెప్పాలంటే చెప్పగలమా? అయ్య బాబోయ్, నా ఇల్లు నేనే చక్కబెట్టుకోలేకపోతున్నాను, ఇంకా నేను ఇతరులకి ఏం న్యాయం చెప్పగలను అనే సంశయంలో ప్రతి ఒక్కరము కూడా ఈ ధ్యానంలోకి రాకముందు అదే ఆలోచనతో ఉండేవాళ్ళమండి. అవే మన మైండ్లో ఉండేవి. కానీ ధ్యానం చేయడం ఎప్పుడైతే మొదలు పెట్టామో అప్పుడు చెప్తున్నాడు, నాకు విజయము వద్దు, వీర స్వర్గము వద్దు, నాకు ఏమీ అవసరం లేదు బాబా. సీనియర్ పిరమిడ్ మాస్టర్ జయలక్ష్మి ఆధ్వర్యంలో విశాఖపట్నం గాజువాకలో గల శ్రీ వినాయక పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగదీష్ గురుగిరి మహారాజ్ విచ్చేసి ఆత్మజ్ఞాన సందేశమిచ్చారు. ఈ సందర్భంగా ధ్యానం ఆధ్యాత్మికతకు సంబంధించి పలు అంశాలను తెలియజేసి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని అందించారు. అనంతరం ధ్యానులు అడిగిన సందేహాలను తీర్చారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా హిమాలయ అవధూత సరస్వతి, అలాగే మాస్టర్లు రోజా, సత్యవాణిలు పాల్గొన్నారు. సూర్యాపేటలోని శివసాయి పిరమిడ్లో శివరాత్రి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు పిరమిడ్ నిర్వాహకులు. సీనియర్ పిరమిడ్ మాస్టర్లు ఆచార్య సుబ్బారావు, జయలక్ష్మిలచే ఆధ్యాత్మిక ప్రవచనం, ధ్యాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా డాన్స్ మాస్టర్ మౌనిక ఆధ్వర్యంలో చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి, భరతనాట్యం నృత్య ప్రదర్శనలు ధ్యానులను విశేషంగా అలరించాయి. అనంతరం నృత్యాన్ని ప్రదర్శించిన విద్యార్థులకు షీల్డ్స్ ను ప్రదానం చేశారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో శివసాయి పిరమిడ్ ప్రెసిడెంట్ తోటా నాగమణి, సెక్రటరీ గుండా వెంకటేశ్వర్లు, ట్రెజరర్ విశ్వనాథం, జిల్లా అధ్యక్షులు రవిచంద్ర, పిరమిడ్ మాస్టర్లు విజయ్ కుమార్, కేదారేశ్వరి, సువర్ణ, శకుంతల, ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. అతనే గురువు కాదు, అందరూ గురువులే, అందరూ ఆత్మీయులే, అందరూ కూడా ఆత్మ శరీరులే. ఇది శరీరం అంటే మన కష్టాలు ఉంటాయి, ఇది ఆత్మ అంటే కష్టాలు ఉండవు. ఎందుకంటే ఈ శరీరం అశాశ్వతమైనది. ఈ రోజు నేను ఈ బట్టలు వేసుకున్నాను, ఈ పేరున్న కాబట్టి నా పేరు వెంకటేశ్వర. సంగారెడ్డి జిల్లా జైరాబాద్ పట్టణంలో విస్తృతంగా ధ్యాన ప్రచారం, అలాగే మార్చి 1న జరిగే మెగా శాకాహార ర్యాలీలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ సందర్భంగా జహీరాబాద్ లో ఇంటింటికి వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి కరపత్రాలను అందజేసి మార్చి 1న జరిగే మెగా శాకాహార ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానించారు. అలాగే ధ్యానం విశిష్టత, శాకాహారం విశిష్టతను తెలియజేసి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇందులో స్థానిక పిరమిడ్ మాస్టర్లు మీనా, స్వప్న,
వెంకటలక్ష్మి, స్వప్న, శ్రీనివాసరావులు పాల్గొన్నారు. पितामह पत्री जी की ब्रह्मर्षि पितामह पत्री जी की शाकाहार रैली की शाकाहार रैली की पिरामिड जगत की पिरामिड जगत की पिरामिड जगत की मार्च 1 शाकाहार रैली की చెయ్యాలి 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 కట్టాలి 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 మార్చ్ 1 शाकाहार रैली की चलो चलो जैराबाद चलो जैराबाद चलो जैराबाद चलो जैराबाद कदली रंडी कलसी रंडी कदली रंडी कलसी रंडी कदली रंडी कलसी रंडी जय पत्री जी जय पत्री जी जय पत्री जी పిఎస్ఎస్ఎం వనపర్తి జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిల ఆధ్వర్యంలో వనపర్తిలోని మూల చైతన్య పిరమిడ్లో 3 రోజుల అఖండ మౌన ధ్యానం, అమావాస్య ధ్యాన కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాతలు రాధాకృష్ణారెడ్డి, ఉపాధ్యక్షురాలు స్వర్ణలతారెడ్డిలు మాట్లాడుతూ అమావాస్య, పౌర్ణమి సమయాల్లో సామూహికంగా ధ్యానం చేస్తే మంచి ఎనర్జీ వస్తుందని తెలియజేశారు. ధ్యాన సాధనతో మంచి ఆరోగ్యం, మనశ్శాంతి కలుగుతున్నాయని చెప్పారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా ధ్యానులు పాల్గొని తమ ధ్యాన అనుభవాలను తెలియజేశారు. ఎవరు నువ్వెవరు, వనమెవరు, ఎంత దూరం నుంచి వచ్చిండ్రు మీరు అంటే ఇలా సామూహిక ధ్యానంలో చేస్తే ఎంతో ఎనర్జీ. మనం ఇప్పుడు ఒక్కరం చేసేది వేరు, పెరిమిలో చేసేది మూడింత. ఇలా సామూహిక ధ్యానం చేస్తే ఎంత ఎనర్జీ చూడండి. ఇప్పుడు మర్రికుంట నుంచి వచ్చిండ్రు వాళ్ళు నడిచే కదా, ఎంత ఎనర్జీ. ఈ టైం మనం ఎప్పుడు తీసుకోలేము, బాడీ అంతా పాజిటివ్ అయిపోతుంది. కాబట్టి అమావాస్య కానీ పౌర్ణమి కానీ రోజు మనం ఎంత ఉంటే పెరిమిలో వచ్చి ధ్యానం చేసుకోవచ్చు. ఎప్పుడు మనం వీలైనంత మన ఇంట్లో మనం ధ్యానం చేసుకోవచ్చు. ఎప్పుడైతే వేరే ఆర్గ్యుమెంట్స్ అనవసరం, మనకు ఎప్పుడు కళ్ళు చూసుకోవాలో చెప్పి వేరే ఆర్గ్యుమెంట్స్ మనకు అవసరం లేదు. మన ఇంటి పక్కన ఉంటున్నాం, మనకు అవసరం లేదు. మన పని ప్రాపంచిక చేసుకున్నాం, ధ్యానం చేసుకున్నాం. మనం ఏది అనుకుంటే అది సాధిస్తాం. ఖచ్చితంగా ఇది మాత్రం ఏ దాంట్లో లేదు, అద్భుతంగా ఇది అమావాస్య పౌర్ణానికి ఖచ్చితంగా మనం ఏమనుకుంటే అది సక్సెస్ అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఇవాళ అంతా కొత్త వాళ్ళు వచ్చిండ్రు, మీరు బాగా దొరికొచ్చిండ్రు. వాళ్ళకి ఒకసారి అందరం క్లాస్ కొట్టుకుందాం. ఏమైతుందంటే మనం శివరాత్రి సందర్భంగా సత్యసాయి జిల్లా ధర్మవరంలోని దివ్యాధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం, ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ఆత్మజ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా పాపపుణ్యాలు, జన్మల గురించి చక్కగా వివరించారు. అలాగే పలు ఆధ్యాత్మిక అంశాలను తెలియజేసి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈరోజు చనిపోయిన మనకి ఈ కథలు ఏంటంటే మనం అభివృద్ధి తీసిపెట్టాక ఆడతాను, లేకపోతే దుదా ఆడతాము, లేకపోతే సినిమాలు చూస్తాను రాలే. శివనామస్మరణ చేస్తూ కూర్చొని కథలు వింటూ 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 అందులోని పవిత్రమైనటువంటి ధ్యానం ఉంది. తప్పకుండా కూర్చొని అంత నుంచి అభివృద్ధి ఆహారం తినకోకుండా ఆయన వచ్చి ఇక్కడ వాళ్ళందరూ వస్తుంటే ఆమె ఆరోగ్యం సరిగ్గా లేకపోయినా వీళ్ళు వచ్చి ఇక్కడ ఆ భాగ్యాన్ని పొందిందంటే ఆమె అతన్ని మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఒక్కరోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. సీనియర్ పిరమిడ్ మాస్టర్ జ్యోతి జ్ఞాన సందేశం ఇచ్చారు. మనం ఎలాంటి స్థితిలో ఉన్నామన్న సంగతి తెలుసుకోవాలని సూచించారు. ఎలాంటి కష్టాన్నైనా చిరునవ్వుతో స్వీకరించాలన్నారు. ఎప్పుడు కూడా సత్యం వైపు ప్రయాణం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు.
ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఫలాపేక్ష రహిత కర్మలు చేయాలని సూచించారు. ఎంత సేవ చేసినా దాని ఫలితం కోసం ఆశించరాదని అందరికీ అర్థమయ్యే విధంగా భగవద్గీత శ్లోకాల ద్వారా ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అలాగే ఆ జంతువులకి ఎంత హింస జరుగుతుంది, ఆ జంతువుల యొక్క బాధ ఏదైతే ఉందో ఆ బాధ అంతా అనుభవించడం ద్వారా ప్రకృతిలో ఇంకా ఎంతో నెగిటివ్ ఏర్పడుతుంది, కానీ శాంతి ఏమాత్రం ఏర్పడదన్నాడు. ఇలా ఎంతో బోధన చేశాడు, దానికోసం ఎంతో 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 చేశాడు. ఎంత చేసినా వాళ్ళు 2000 మంది ఉన్నారు, ఈయన ఒకడు ఉన్నాడు. వాళ్ళు వినిపించుకోలేదు. చెప్పాడు మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు చెయ్యకూడదు అన్నాడు. కానీ బుద్ధమగాడు పట్టిన పట్టు పట్టలేదు. సరే నీ వల్ల ఏమవుతుందో అది చేసుకో, మేము చేసేది మాత్రం చేసి తీరుతా ఉన్నాం. బుద్ధుడు సరే అని ఒక్కసారి ధ్యాన స్థితిలో కూర్చొని ఒక్కసారి ప్రకృతి అంతా పూర్తిగా నాకు శాంతి కావాలి, ప్రకృతి అంతా పూర్తిగా ఏమాత్రమో ఇతనికి సహకరించకూడదు అని ఆయన ధ్యానంలో కూర్చొని ఒక అర్ధగంట కూర్చొని లేచాడు. మీ పని మీరు కానిదన్నాడు. యజ్ఞానికి ఏదైతే అన్ని కట్లన్నీ పెట్టి ఆ యొక్క అంటించారు, అంటించిన 2 నిమిషాలకే అగ్ని అంతా విపరీతంగా మండింది. అగ్ని మండుతానే వెంటనే విపరీతమైన వర్షం వచ్చేసింది. శివరాత్రి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలంలోని గోపాలపురం నర్సన్నపేటలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ శివ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా శివరాత్రి విశిష్టత, ధ్యానం విశిష్టతల గురించి అద్భుతంగా తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నిశ్వాసల్ని గమనించడమే జ్ఞాన బిడ్డలారా. అది కూడా సహజంగా సరళంగా. ఇప్పుడు ఎక్కడ ధ్యానం చేసినా తిరస్కాసంలో కూర్చోవాలి, పనులను ముట్టేసుకోవాలి, వేరుగా పెట్టుకోవాలి. సహజంగా జరుగుతున్న నిశ్వాసాన్ని గమనించాలి. ఏ రూపము అవసరం లేదు, ఏ మంత్రము అవసరం లేదు. సహజంగా జరుగుతున్న సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం ఆత్మజ్ఞాన బోధన అద్భుతంగా నిర్వహించారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గురప్ప ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. విశ్వశక్తి పొందాలంటే ధ్యానం ఒకటే మార్గమని తెలిపారు. ధ్యానంతో శరీరంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి అనే విషయాల గురించి అద్భుతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఈ విశ్వశక్తి కావాలంటే ధ్యానం ఒక్కటే మార్గం. మేము డాక్టర్లము కొంతవరకు వైద్యం చేయగలుగుతాం. అందుకే లాస్ట్కి మా వాళ్ళు ఆపరేషన్ అయిపోయిన తర్వాత చెప్తారు దైవాధీనం అని. బయట రెడ్ లైట్ వెలుగుతూ ఉంటాయి. రెడ్ లైట్ బాగా చూస్తుంటారు. ఇప్పుడు రెడ్ లైట్ తీసేసినారు, మా హాస్పిటల్ ఉంది. రెడ్ లైట్ ఆపరేషన్లో రెడ్ లైట్ వెలుగుతూ ఉంటాయి. రెడ్ లైట్ వెలుగుతూ ఉంటే ఆపరేషన్ జరుగుతుందని అర్థం. రెడ్ లైట్ ఆఫ్ అయిపోయిందనుకో ఆపరేషన్ అయిపోయిందని అర్థం. గ్రీన్ లైట్ పడేస్తారు. ఆ రెడ్ లైట్ వరకు మన వాళ్ళు ఎదురు చూస్తుంటారు ఏమవుతుంది. అట్లా ఎప్పుడైతే మనకు ఆ రెడ్ లైట్ ఆఫ్ అయిందంటే సహస్రారం ఓపెన్ అవుతుంది. ఎప్పుడైతే సహస్రారం ఓపెన్ అవుతుందో 2,72,000 నాడుల్లో ఉన్న బ్లాకేజెస్ అన్నీ శుద్ధి జరుగుతూ ఉంటాయి. అందుకోసం ధ్యానం చేసేటప్పుడు చక్రాల యాక్టివేషన్తో పాటు కొన్ని విషయాలు జరుగుతాయి. బాగా ధ్యానం చేస్తే భయంకరమైన హెడ్ఏక్ వస్తుంది. నువ్వు ఎన్ని ట్యాబ్లెట్లు వేసుకున్నా, ఎన్ని మాత్రలు వేసుకున్నా ఆ హెడ్ఏక్ తగ్గదు. కడప పట్టణంలోని విద్యా మందిరం హై స్కూల్లో మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ నారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కగా అవగాహన కల్పించారు. ధ్యానం ఎలా చేయాలి, ధ్యానం చేస్తే విద్యార్థులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయనే విషయాల గురించి చక్కగా వివరించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో మహాకరుణ శాకాహార ర్యాలీ ఫిబ్రవరి 19న నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలకు తక్కెళ్లపాడులోని సాయిబాబా గుడి నుండి మహాకరుణ శాకాహార ర్యాలీ ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ధ్యానరత్న అబ్బూరి కోటేశ్వరరావు, ధ్యానరత్న ఆకురాతి శంకర్రావు, కైలాసపురి కడ్తాల్ అడిషనల్ ట్రస్టీ వల్లూరి శివనాగకృష్ణ, మానస సరోవరం ధ్యాన ఆశ్రమ వ్యవస్థాపకులు కళ్లం రామరెడ్డి, గుంటూరు జిల్లా పిరమిడ్ సేవాదల్ కన్వీనర్ వెంకట్రామయ్య, సీనియర్ పిరమిడ్ మాస్టర్ పర్చూరి గాంధీ తదితరులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. బ్రహ్మర్షి పిరమిడ్ నోరి గాయత్రి గారు ప్రాంతీయ సంగీత శిక్షణాలయం సంయుక్త ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా పాపయ్య రాజుపాలెంలో గల బ్రహ్మర్షి పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో ఫిబ్రవరి 21, 22 తేదీల్లో త్యాగరాజ స్వామివారి ధ్యాన ఆరాధనోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 21 శనివారం నుండి మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. అలాగే ఫిబ్రవరి 22 ఆదివారం రోజు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 8 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో గల ఠాగూరు స్కూల్ ఆడిటోరియంలో బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజ్యలక్ష్మి గారిచే ఉచిత ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం ఫిబ్రవరి 19న జరగనుంది. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారికి మధ్యాహ్నం ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కార్యక్రమ నిర్వాహకులు. పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ, ప్రతిక్షణం సత్యదర్శనం.